2022 దాకా 23 దాకా అనుకోవాలి. చంద్రబాబు ఎలాంటి పరిస్థితి ఫేస్ చేశారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే పరిస్థితి ఫేస్ చేస్తున్నారు. యువగళం పాదయాత్ర అన్నది స్టార్ట్ కాకపోతే తెలుగుదేశం శ్రేణుల్లో కూడా ఒక నైరాశ్యం ఉండేది. చంద్రబాబు నాయుడు ఊర్ల వెంట తిరగటం ప్రారంభించకపోతే తెలుగుదేశం శ్రేణుల్లో అదే నైరాశ్యం ఉండేది. ఓడిపోగానే చంద్రబాబు గారు ఏమి జనంలో రోజు తిరగల, వస్తుండేవాళ్ళు వెళ్తుండేవాళ్ళు, కార్యకర్తలు ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడతాం ఇదే చేస్తుండేవాళ్ళు. దాదాపు 2-3 ఏళ్ళు అసలు పార్టీ ఉంటుందా లేదా అన్న సందేహం. మధ్యలో కరోనా ఇంపాక్ట్, కరోనా టైంలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఏదో చేస్తారంటాం, ఆ తర్వాత ఏమీ చేయకపోవడం, పార్టీ పరంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనంలోకి వెళ్ళటం, ఇదంతా నడిచిపోయింది. బట్ ఆఫ్టర్ దట్ వచ్చేటప్పుడు అందులో మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు అన్నిట్లో ఓటమి, చివరికి బాయ్కాట్లు చేసి కూర్చోవడం, వీటన్నిటితో శాంతం తెలుగుదేశం శ్రేణుల్లో నైరాశ్యం అయితే ఆ తర్వాతన లోకేష్ యువగళం ప్రకటన కావచ్చు, జనంలోకి తిరుగుతానని చంద్రబాబు ప్రకటన కావచ్చు, భువనేశ్వర్ గారి మీద వ్యాఖ్యలకు సంబంధించి చంద్రబాబు నాయుడు సీరియస్గా స్పందించడం కావచ్చు, వీటితో ప్రారంభమైంది తెలుగుదేశం శ్రేణుల్లో ఒక ఉత్సాహం. అయితే అదే సందర్భంలో అసెంబ్లీకి మాత్రం చంద్రబాబు ఎప్పుడు డుమ్మాగొట్టలేదు, అటెండ్ అయ్యేవారు, చక్కగా మాట్లాడేవారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వచ్చేటప్పుడు జగన్ విషయంలో మైనస్. జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోవడం సగం మందికి నచ్చుతుంది, సగం మందికి నచ్చదు. వేరే హార్డ్ కోర్ ఫ్యాన్స్ లైక్ భారతీ గారి కంటే ఎక్కువగా జగన్ని ప్రేమించే వాళ్ళేమో జగన్ అసెంబ్లీకి వెళ్ళకూడదు, వెళ్తే వాళ్ళు అవమానిస్తారు అన్నటువంటి. అదే సందర్భంలో మిగతా వాళ్ళేమో రాజకీయ పరంగా పార్టీని గురించి ఆలోచించే వాళ్ళేమో జగన్ అసెంబ్లీకి వెళ్ళాలా, మాట్లాడాలి, వాళ్ళు నిందిస్తే నిలదీస్తే చక్కగా స్పందించాలా, రియాక్ట్ అవ్వాలి, తద్వారా ఓ బలమైన నాయకుడు అన్నది ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. బట్ వాళ్ళ కోరికలో ఆ సగం మంది కోరిక నెరవేరలేదు. తర్వాత జనంలో జగన్ ఎప్పుడు తిరుగుతుండాలి అన్నటువంటిది వీళ్ళ కోరిక. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర వెంతలు తీసుకుంటున్నారు, జనసేన కార్యాలయం దగ్గర వెంతలు తీసుకున్నారు, బీజేపీ కార్యాలయం దగ్గర వెంతలు తీసుకున్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు అట్లాంటి దర్బార్లు పెట్టలేదు, అది ఒక పెద్ద మైనస్ అయింది, ఇప్పుడైనా పెట్టాలి అని కోరుకున్నారు. ఇప్పుడు ఎవరన్నా వాళ్ళంతటి వాళ్ళు వెళ్తే తప్పించి దర్బార్లాగా పబ్లిక్ దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకునే వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ప్రత్యేకించి ఏర్పాటు చేయలేదు, అలా ఏర్పాటు చేసి అనౌన్స్మెంట్ చేయలేదు. అది వైసీపీ శ్రేణుల్లో మరొక అసంతృప్తి. సరే, మొన్ననే జగన్ లేదు నేను జనంలోకి వస్తాను, కార్యకర్తలందరితో మమేకం అవుతాను అన్నాక హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది జనవరి ఎండింగ్ అన్నారు, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి వచ్చేసింది. అదేది జాబ్ క్యాలెండర్ గురించి సాక్ష్యాలు రాసుకొచ్చారు, జనవరి 1 అన్నారు, ఎందుకు చేయలేదని. మరి జగన్మోహన్ రెడ్డి జనవరి ఎండింగ్లో చేసుకొస్తానన్నారు, జనంలోకి వెళ్తానన్నారు, కార్యకర్తలతో మీటింగ్లు అన్నారు, ఎందుకు చేయలేదు అంటే $1 మిలియన్ ప్రశ్నే. మనోడు అధికారంలో ఉన్నప్పుడు బయటికి రాలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయటికి రావట్లేదు అన్నటువంటి ఒక కోపం కార్యకర్తల్లో ఉంది. ఏమిటి బద్ధకం, ఒకప్పుడు 24 గంటలు జనంలోనే ఉన్నటువంటి మనిషి అన్నది. అది దృష్టిలో పెట్టుకుని జగన్ మరి జనంలోకి వెళ్తారా లేదా ఇక తేల్చుకోవాల్సింది ఆయనే.